జరుగు జరుగు ఇంకాస్త జరుగు జరిగి జతనే అడుగు జరుగు జరుగు ఇంకాస్త జరుగు జరిగి జతనే అడుగు కసి కసిగా కౌగిలిగా నన్నందుకో చలి చలిగా రాత్రిలా నన్నందుకో జరుగు జరుగు ఇంకాస్త జరుగు జరిగి జతనే అడుగు నా వేడి రగిలిందా ఇక చూసుకో అడిగేది ఇచ్చేసి బడి చేరుకో నా కోడి కూసిందా ఇక చూసుకో నీ కొంపమును గుర్తి వాసుకో నా వేడి రగిలిందా ఇక చూసుకో అడిగేది ఇచ్చేసి బడి చేరుకో జరుగు జరుగు ఇటు కాస్త జరుగు జరిగి జతనై అడుగు జరుగు 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 జరిగి జతనై ఈ పిట్టు మచ్చే నా పలకింతగా నా పిట్ట గూడెక్కి కూసిందిలే పువ్వుల్లో నన్నెత్తి పూజించగా ఆ దిరువే కొండెక్కి పోయిందిలే నీ పుట్టు మచ్చే నా పలకింతగా నా పిట్ట గూడెక్కి కూసిందిలే పువ్వుల్లో నన్నెత్తి పూజించగా ఆ దిరువే కొండెక్కి పోయిందిలే 16 ఏటో పద పదమంటుంటే అరే 16 ఏటే పద పదమంటుంటే 20 వచ్చాక ఇంకెన్ని తంటాలు చీకట్లో నా చీటి రాసేయకు కసి కసిగా కౌగిలిగా నన్నందుకో చలి చలిగా రాత్రిలా నన్నందుకో జరుగు జరుగు ఇది కాస్త జరుగు జరిగి జతనే అడుగు జరుగు జరుగు జరిగి జతనే అడుగు
మిస్టర్ చంద్రశేఖర్ గారు లోపల రావచ్చునా? రండి. ఏంటి ఇలా వచ్చారు? అబ్బాయి ఏం లేదండి, మీ ఇంటి ముందుకు వచ్చే నా కారు ఆగిపోయింది. కాస్త వర్క్షాప్ ఫోన్ చేయాలి, అనుమతిస్తారా? షూర్. ఫోన్ అక్కడ ఉంది. థ్యాంక్ యూ మేడం. వాచ్మ్యాన్, ఏమిటి సార్? 80K6737 ఫియట్ వెళ్ళడం చూశాను సార్. ఎవరో లేడీ చాలా హడావుడిగా బయటకు వచ్చింది సార్. జరుగు పాట అవుతుండగానే వెళ్ళిపోయింది సార్. అవును, ఏమైంది సార్? నథింగ్. ఆటో ఇక్కడ ఆపు. థ్యాంక్ యూ. ఎవడి రాస్కల్ ఇంటి ముందు కార్ పార్క్ చేసిపోయాడు? అను, హత్య చేసింది. ఒక న్యాయవాదిని కట్టుకున్న ఇల్లాలు న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. నో నో, ఇలా జరగనివ్వకూడదు.
పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారిని పిలవండి. ఆవేశం వస్తే తనేం చేస్తుందో తనకే తెలియనంత పసిమనసున్నారు. శీలం కాపాడుకునేందుకు సీతలు సావిత్రులు అనసూయలైతే శాపాలు పెడతారు. నా అనసూయ పోగులు పెట్టింది. తప్పే ఉంది. హత్య, హత్య, మహాదారుణమైన హత్య, ఘోరమైన హత్య, చేసిన హత్య. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? ఏమిటి భయపడ్డావా? భార్య చేసిన హత్యను కప్పెట్టడానికి భర్త యమయాతన పడతాడు, కానీ చివరికి బయటపడిపోతుంది నిజం. ఈ పుస్తకంలో ఈ కథను మారుతిరావు గారితో చెప్పాలి. ఈ కథను సినిమాగా తీస్తే మా అమ్మాయి హీరోయిన్ గా వేయాలి. చంపడానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పుస్తకం ఎక్కడికక్కడ పెట్టేస్తే మర్యాదగా ఉంటుంది కదా. ఇలా ఇవ్వండి, పడతాను. అదే మళ్ళా నీకెందుకు శ్రమ? తీసుకున్నది నేను, తిరిగి పట్టాల్సింది కూడా నేనే. నేను చాలా ప్రిన్సిపల్డ్ మ్యాన్ని. ఈ పుస్తకం అక్కడ పెట్టేస్తే మరో పుస్తకం తీసుకెళ్ళచ్చు కదా. అయ్యా, ఆ గదిలో పుస్తకాలు లేవు. శవం. శవం? ఎవరు శవం? ఎవరు చంపేశారు? శవం కదండి, నోరు జారింది. మా ఫ్రెండ్ ఒక ఆయన శివం అని అతను గదిలో నిద్రపోతున్నాడు. రేపు ఉదయం తీసుకెళ్ళండి, వెళ్ళండి. అవును, బయట కారుంది. ఆ శవం గారు కదా? కాదు, మనకే సంబంధం లేదు, మీరు వెళ్ళండి. సంబంధం లేని శవం, అద్భుతమైన టైటిల్. సంబంధం లేని శవం. శవం. Damn it.